నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ ధనలక్ష్మీపురంకు చెందిన పోసంరెడ్డి సుమంత్ రెడ్డి మరియు మల్లికార్జున రెడ్డి వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తనను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరిన పోసంరెడ్డి సుమంత్ రెడ్డి మరియు మల్లికార్జున రెడ్డికి గౌరవం తగ్గకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. సుమంత్ రెడ్డి గారు అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారిలో కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎంతో బలంగా ఉంది. అయినా తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్స్కు ముందు చాలామంది కష్టం చేశారు. ఎలక్షన్ తర్వాత కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, ఎలక్షన్స్ లేని వేళ సంక్షేమం అభివృద్ధి అనే పందాన్ని ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారు గత 12 సంవత్సరాల నుంచి కూడా పాటిస్తున్నారు. అదే కోవలో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న చాలా మంది నాయకులందరూ కూడా తర్వాత కూడా చేరడం జరిగింది. అయితే ఈరోజు ఈ ధనలక్ష్మీపురంలో ముఖ్యంగా సుమంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. యువకుడు, తమ్ముడు, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనుసరిస్తున్న తీరు, సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో చూడని విధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న సుమంత్ రెడ్డి గారికి కానీ, మల్లికార్జున రెడ్డి గారికి కానీ సాధారణంగా స్వాగతం పలుకుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల సంక్షేమమే తన క్షేమంగా భావిస్తూ ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 851 కోట్ల రూపాయలతో గతంలో ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తున్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని రాష్ట్ర స్థాయిలో ఎన్నో సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, స్త్రీశక్తి కానీ, అదేవిధంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇప్పుడే అన్నదాత సుఖీభవ మన మార్లాదిగూడలో ప్రారంభించి రావడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు, ఆ అభివృద్ధి పనులు కూడా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకుని ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం. అదే ముఖ్యంగా ఈ ధనలక్ష్మీపురం సంబంధించి గతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. ధనలక్ష్మీపురం మొత్తం ఎంటైర్ కూడా సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. కూడా చూడలేదు. ఇన్ని అభివృద్ధి పనులు, ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్న అటు కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీధర్ గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా ఈరోజు పార్టీలో చేస్తున్న తమ్ముడు సుమంత్ రెడ్డికి కానీ, అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారిని తగిన గౌరవం తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందని కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఏమో మీరు ముందుగా అందరికీ సారీ అమ్మా. మా వాళ్ళు ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12వ డివిజన్లో మిత్రుడు పోసంరెడ్డి సుమంత్ రెడ్డి, పోసంరెడ్డి మల్లికార్జున రెడ్డి ఈనాడు నా మీద గౌరవంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారిని
మీ అందరి చప్పట్ల మధ్య సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. వాస్తవం చెప్పాలంటే సమంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి ఇద్దరు నా బంధువులు. సమంత్ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఎప్పుడు లేడు, కానీ మా మల్లికార్జున రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. సార్, ఎన్నికల తర్వాత ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేసుకుంటారు. ఏదేమైనా నా మీద గౌరవంతో నాకు అండగా నిలవాలని చెప్పని ఇప్పటికే ఈ యొక్క డివిజన్లో చాలామంది నాయకులు, కార్యకర్తలు అండగా ఉన్నారు. వాళ్ళకు తోడు ఈరోజు పోషారెడ్డి బ్రదర్స్, పోషారెడ్డి, సమంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డిని రావటం సంతోషం వ్యక్తం చేస్తూ, తమ్ముడు సమంత్ రెడ్డికి ప్రజల్లో పనిచేయాలా అన్న తపన, రాజకీయాల్లో ఉండాలని ఆలోచన ఉంది. సమంత్ రెడ్డి మీ అందరి సమక్షంలో మాట చెప్తూ ఉన్నా, పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా సమంత్ రెడ్డిని ప్రోత్సహిస్తానని, సమంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి ఇద్దరికి కూడా పార్టీ పరంగా అదే గౌరవిస్తానని. నాకు సంతోషం ఏంటంటే ఎవరైనా పార్టీలో చేపట్లో వస్తే అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది వద్దులే అంటారు. కానీ సమంత్ రెడ్డి విషయంలో మొత్తం 12వ డివిజన్ ఇప్పటికే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక్క తాటి మీద సమంత్ రెడ్డి పార్టీలో చేర్చుకోవాలని చెప్పని ప్రతి డివిజన్లో ఉండే, గ్రామంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.